ఎప్పుడు నీతో మాట్లాడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే, ప్రభు. నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతాడు. నువ్వు అవకాశం ఇస్తే నీతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇది నిజం. కాబట్టి కొంతమంది నన్ను విసుగుకుంటారన్నయ్య, నా గోడు వింటలేదన్నయ్య అని కొంతమంది చెప్తారు. నిజమే, మనుషులకు విసుగు. నువ్వు పద్దాకల సోచి చెబుతుంటే ఆడింటారు, సబ్బో ఇది కనపడుతుంది, ఇది వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి జంప్ అవుతారు. అబ్బో మహాతల్లో వస్తుంది, అమ్మో ఇక ఏడి సాగు కొట్టింది, మన వల్ల కాదు నాయన అని చెప్పి ఇది కనపడతాడు పరిగెత్తుతుంటాడు. 1-2 సార్లు వింటారు. కానీ దేవుడు నువ్వు 20 సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 100 సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు. మనుషుల్లాగా విసిగించుకోడు. అంతేకాదు